ఈరోజు యోగిని ఏకాదశి. ఈ సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయో, అలాగే మత్స్యపురాణం ప్రకారం ఇంటి నిర్మాణం చేసుకునేటప్పుడు ఎలాంటి స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకుంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు జ్యేష్ఠ బహుళ ఏకాదశి తిథి ఉంది. దీన్ని యోగిని ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. యోగిని ఏకాదశి సందర్భంగా ఉపవాసం ఉంటే మంచిది. ఉపవాసం ఉండటం వీలు కాని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా కొన్ని దానాలు నిర్వహించుకుంటే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయి. ఆ దానాల్లో ముఖ్యమైన దానం నీటి కుండ దానం. ఈరోజు నీటి కుండ దానం ఇస్తే చాలా మంచిది. అలాగే ధాన్యం దానం ఇచ్చిన, పెసరపప్పు దానం ఇచ్చిన, గొడుగు పాదరక్షలు దానం ఇచ్చిన, బెల్లం దానం ఇచ్చినా కూడా జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి ఏకాదశి వ్రతం చేయలేని వాళ్ళు, ఉపవాసం ఉండలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా వీటిలో ఏదో ఒక దానం నిర్వహించుకోండి. ఏకాదశి వ్రతం చేసిన విశేషమైన ఫలితాన్ని సిద్ధింపజేసుకోండి. అలాగే విష్ణుమూర్తికి సంబంధించిన అష్టాక్షరి మంత్రం, ద్వాదశాక్షర మంత్రం, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ వీలైనన్నిసార్లు స్మరించుకోండి. విష్ణుమూర్తి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. అదేవిధంగా మత్స్యపురాణం ప్రకారం ఒక ఇంటిని నిర్మించుకునేటప్పుడు కొన్ని రకాలైనటువంటి స్థలాలలో ఇంటి నిర్మాణం చేసుకుంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫలితాలు వస్తాయని చెప్పడం జరిగింది. ఇంటి నిర్మాణం చేసుకునేటప్పుడు ఎవరైనా సరే భద్రాసనాకార స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకుంటే ధనలాభం చేకూరుతుంది. భద్రాసనాకార స్థలము అంటే అర్థం ఏంటంటే ఒక స్థలానికి 4 మూలల్లో కూడా 90 డిగ్రీలు ఉన్నట్లయితే, అంటే ఎటువంటి కోణ దోషాలు ఒక స్థలానికి లేకపోయినట్లయితే, ఈశాన్యం, ఆగ్నేయం, వాయువ్యం, నైరుతి ఈ 4 మూలల్లో కూడా ఎటువంటి దోషాలు లేకుండా 90 డిగ్రీలుండి కోణదోషం లేకుండా ఉంటే దాన్ని భద్రాసనాకార స్థలము అనే పేరుతో పిలుస్తారు. మత్స్యపురాణం ఇలాంటి స్థలం గురించి ఏం చెప్పిందంటే భద్రాసనే కృతార్థత్వం ధనలాభం విశేషత అంటుంది మత్స్యపురాణం. ఇలాంటి భద్రాసనాకార స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకుంటే అలాంటి గృహంలోకి ప్రవేశించిన తర్వాత ధనలాభం చేకూరుతుంది. ఆ తర్వాత విషమ బాహ్వాకారం అని ఒక ప్రత్యేకమైన స్థలం ఉంటుంది. విషమ బాహ్వాకారం అంటే ఏంటంటే ఒక స్థలానికి అనేక భుజాలు ఉన్నట్లయితే, బహుభుజాలు ఉన్నట్లయితే దాన్ని విషమ బాహ్వాకార స్థలం అనే పేరుతో పిలుస్తారు. ఇలాంటి స్థలాలలో గృహ నిర్మాణం చేస్తే శోకాలు, దారిద్ర్య బాధలు ఏర్పడతాయి. ఇటువంటి స్థలాలలో ఇంటి నిర్మాణం చేయకూడదు. అలాగే చక్రాకార స్థలంలో కూడా ఇంటి నిర్మాణం చేయకూడదు. చక్రం అంటే బండి చక్రం ఆకారం. బండి చక్రం ఆకారంలో ఉన్నటువంటి స్థలంలో మనం ఇంటి నిర్మాణం చేసినట్లయితే చక్రే దారిద్ర్యమాప్నోతి అంటుంది మత్స్యపురాణం. అటువంటి ఇంట్లోకి మనం ప్రవేశించినప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా వస్తాయి. అదేవిధంగా త్రికోణాకారంలో ఉన్నటువంటి స్థలంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇంటి నిర్మాణం చేయకూడదు. త్రికోణాకారంలో ఉన్న స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకుంటే దానివల్ల శత్రు భయం కలుగుతుంది, ధన వ్యయం ఎక్కువగా కలుగుతుంది, ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు వస్తాయి. అదేవిధంగా కుంభాకార స్థలంలో కూడా ఇంటి నిర్మాణం చేయకూడదు. ఒక కుండ ఆకారంలో ఉన్న ఇంటి నిర్మాణంలో మనం ఎట్టి పరిస్థితుల్లో అయినా పాలు పంచుకున్నట్లయితే, కుండ ఆకారంలో ఉన్న స్థలంలో ఇల్లు నిర్మించుకున్నట్లయితే దానివల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అదేవిధంగా శకటాకారంలో ఉన్న స్థలంలో కూడా ఇంటి నిర్మాణం చేయకూడదు. శకటం అంటే బండి ఆకారంలో ఉన్న స్థలం అంటే ఏంటంటే ఏదైనా ఒక స్థలంలో మూల ప్రదేశం బాగా పెద్దదిగా ఉండి చివరికి వచ్చేసరికి ఆ స్థలానికి సన్నగా ఉన్నట్లయితే దాన్ని శకటాకార స్థలము, బండి ఆకార స్థలము అంటారు. ఈ శకటాకార స్థలంలో ఇంటి నిర్మాణం చేసినట్లయితే మత్స్యపురాణం ఏం చెప్తోందంటే శకటే చ ధనక్షయ శకటాకారం సర్వసౌఖ్యంచ నాశనం అంటుంది మత్స్యపురాణం. అంటే బండి ఆకారంలో ఉన్న స్థలంలో ఇంటి నిర్మాణం చేసినట్లయితే ధనక్షయ ధననాశం కలుగుతుంది. అలాగే సుఖ సౌఖ్యంచ నాశనం సుఖాలు సౌఖ్యాలు తగ్గిపోతాయని మత్స్యపురాణంలో ప్రామాణికంగా చెప్పారు. కాబట్టి మత్స్యపురాణంలో చెప్పబడిన విధంగా ఇటువంటి స్థలాలలో ఎట్టి పరిస్థితుల్లో గృహ నిర్మాణం చేయరాదు.